ఒకరిని ఒకరు సంతృప్తిపరుస్తూ జీవితాన్ని అద్భుతంగా గడుపుకోమని మనకు భగవద్గీత తెలియజేసింది. ఏమిటండి ఇన్ని సత్యాలు చెబుతున్నారు, దీనికి ఏమైనా ఉదాహరణ ఉన్నదాన్ని మీరు అడగవచ్చు. 1979వ సంవత్సరంలో తిరుమల కొండ మీద నీటి యొక్క ఎద్దడి ఏర్పడింది. భక్తులను కొండకు రాకుండా ఆపాల్సిన అగత్యం ఏర్పడుతుందేమోనని ఆలోచన చేస్తున్నటువంటి కార్యనిర్వాహక సంఘము అక్కడ ఉన్నటువంటి మహా తత్వవేత్త యజ్ఞయాగాది విషయాలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఉప్పులూరు గణపతి శాస్త్రి గారిని ఆశ్రయించారు. వారు వరుణ యాగం చేస్తే స్థాయిని తెలియజేశారు. అలా నవంబర్ 8వ తారీఖు నాడు కాబట్టి అందరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని వీక్షించి వారి యొక్క ఆఫీసులో పొందవలసిందిగా మేము ప్రార్థిస్తున్నా. అందరూ కూడా మాట్లాడకుండా కూర్చోవాలి చేయాలి. ఇది అయిన తర్వాత శాంతికరంగా ఉంటుంది. తర్వాత మీకు రక్షాబంధంలో పెట్టారు. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రక్షాబంధంలో విభక్తం చేయడం. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైనా మీరు జరుగుతుంటే వాళ్ళందరికీ కూడా జల సంరక్షణ అది ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా వీక్షించాలని చెప్పండి. బ్రాహ్మణే తండరూప ప్లీజ్ సైలెంట్ అమ్మా. అందరూ కూడా శతచండీ యాగ మహోత్సవానికి మరియు పూర్ణాహుతి మహోత్సవానికి విచ్చేసినటువంటి భగవద్బంధువులందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలుపుకుంటూ ఈ రోజున మీ అందరి యొక్క సహాయవంతం కంటే కూడా సహకారంతో భగవత్ ప్రేరణతో ఏ కార్యక్రమం మనం ప్రారంభించినా ఇది దయచేసి మాట్లాడుతున్నా. పేరు తెలిస్తే ఎవరు మాట్లాడుతున్నారో నాకు అందరి పేరు తెలుస్తూ దేవాలయం వాళ్ళు మాట్లాడుతున్నారు. చేసి
అందరూ చెప్పండి. శ్రీ పార్వతి అని సమేత రామలింగేశ్వర స్వామి దేవత దివ్యలీల ప్రజ్ఞాన అమృత్వేన శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణార్థం కన్యాం హే హుళీత్వం వస్మేదాధ్యాయే ఓం ఇక్కడ
ఇప్పుడు మనం చేసుకున్నటువంటి యజ్ఞం అంతా కూడా సంపూర్ణము ఈ స్వామివారి యొక్క కళ్యాణంతో సంపూర్ణమవుతుంది. శాంతి కళ్యాణము అని చెప్పని అంటాము. ఇక్కడ ఉన్నటువంటి మూలమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూలమూర్తికి అలాగే దేవేరులకి అమ్మకి స్వామివారికి కూడా ఇక్కడ కళ్యాణ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా స్వామివారికి రక్షాబంధన ధారణ అలాగే యజ్ఞోపవీత సమర్పణ కూడా జరిగింది. స్వామివారికి యజ్ఞోపవీతాన్ని కూడా సమర్పించి మనము ఇప్పుడు స్వామివారికి కన్యా వరణలు అంటే స్వామివారి కోసము సప్త ఋషుల్ని అప్పుడు 7 ఋషుల్ని ఆ కన్యని వెతకమని చెప్పి పంపించారట. ఆ విధంగా కశ్యపుడు అలాగే గౌతముడు అత్రి ఇటువంటి మహర్షులందరూ వెళ్లి ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్లి పరమేశ్వరుడు కోసం కన్యని ఇవ్వండి అని చెప్పి అక్కడికి వెళ్లి అడగడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కుల్ని ఋషి స్వరూపులుగా భావన చేస్తూ ఇప్పుడు కన్యా వరణలు కన్యా మా పరమేశ్వరుడి కోసం కన్యని పట్టుకురండి అని చెప్పి ఆజ్ఞాపన ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కన్యా వరణ పూర్తి చేసుకుని ఏదైతే మనం వివాహం చేసేటప్పుడు వరుడు రాగానే పాద ప్రక్షాళన చేసి మధుకర్కాలు సమర్పిస్తామో అదే విధంగా ఇప్పుడు స్వామివారికి పాద ప్రక్షాళన అలాగే మధుకర్క సమర్పణ అంతా కూడా జరుగుతుంది. అందరూ కూడా చూసి ఆనందించారు. నరకలోక బాధ నుంచి పితృదేవతల్ని స్వర్గలోకంలోకి పంపిస్తారట కన్యాదానం చేయడం ద్వారా. మామూలుగా మన ఇంట్లో పుట్టినటువంటి బిడ్డకే మనం కన్యాదానం చేయడం ద్వారా అంతటి ఫలితం వస్తే సాక్షాత్ జగన్మాత అయినటువంటి పార్వతీ అమ్మవారిని మన ఇంటి బిడ్డగా భావన చేసి కన్యాదానం స్వామివారికి సమర్పించడం ద్వారా ఇంతటి పుణ్య విశేషం ఉంటుందో మనం చెప్పుకోకర్లేదు. కాబట్టి అత్యంత ప్రధానమైనటువంటి ఈ కన్యాదాన ఘట్టం అనేటువంటి కార్యక్రమం మనం ఇప్పుడు చేసుకోబోతున్నాము. అందరూ కూడా చూసి ఆనందించారు. పెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా చూసి ఆనందించండి. మంగళప్రదం వంశ
సూత్రాంగత్వేన అమ్మ అందరూ కూడా చెప్పుకోండి అమ్మ ఆనందమాంతం స్త్రీలు అమ్మ మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చెప్పండి దీర్ఘ సౌభాగ్య సౌమంగళ్య పరంపర అభివృద్ధ్యర్థం రామలింగేశ్వర స్వామి దేవత దివ్యలీల కళ్యాణ అంగత్వేన శ్రీ పార్వతి సమేత గంగ భవానీ సమేత గంగా బాలా త్రిపుర సుందరి దేవతాయై యోత్రమాంగళ్య ధారణం ధర్మ
మన దేవస్థానంలో ఈ యొక్క శతజన్యాల మహోత్సవంలో భాగంగా శ్రీ రుద్రహమాసరిత శతజన్యాల మహోత్సవంలో భాగంగా బాలాత్మక సాక్షాత్తు కూడా మనం ఏ యొక్క అలంకరణైనా సరే నవరాత్రుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతలతో ప్రారంభిస్తూ బాలా అమ్మవారితో ప్రారంభిస్తాం. అటువంటి దివ్యమైనటువంటి బాలాత్మక సుందరి ఫలితంగా వారికి పూజా కార్యక్రమం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పూజ బాలా పూజ, బాలా అమ్మవారి పూజ కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తాం. ఓం ఆశీర్వాదమే. ओम आदिव्याय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय स्वाहा विक्रमाय स्वाहा विदुषा अपना राधा मंत्र विग्रह प्रसन्ना भगवत्ना शांतना नाम भगवत कृष्णा विदुषा ब्रह्मणे नमो नमः. माधवाय गोविंदाय स्वाहा विक्रमाय स्वाहा Vish
చాలా సంతోషం. ఎన్నో కార్యక్రమాలకు మన వాళ్ళు అటు శ్రీరామనవమికి కానీ అదేవిధంగా ఏ కార్యక్రమం దేవీ నవరాత్రులు కానీ కార్తీక మాసం కానీ ఎప్పుడు ఏ రకంగా ఎన్నో అంటే చేతికి ఎన్నో మొక్కలు అంటాం కదా, అట్లా మిత్రంలో చాలా మంది భక్తులు పేరు పేరునా కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అదంతా కూడా భగవత్ ప్రేరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అటువంటి ధర్మ కార్యాచరణ సిద్ధిస్తూ నిరంతర ధర్మ కార్యాచరణ ఆ విధంగా కలిగించాలని కోరుకుంటూ అందరికీ కూడా అంటే అటువంటి కార్యాచరణ చేస్తామంటే మనమంతా కూడా సురక్షంగా ఉండేటువంటి కార్యాచరణ చేయగలం. ఆ విధంగా అందరూ కూడా సురక్షంగా ఉండాలని కోరుకుంటూ వెంకటేశ్వర పూజా మహోత్సవం ప్రారంభమవుతుంది. దంపతి పూజ కూడా చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా చూసి అందరూ కూడా అలాగే ఆ కార్యక్రమంతో పాటుగా ఇక్కడ శ్రీలంగే వేదాయ దేవతా శ్రీనాథేయానందరాయ సర్వస్తామాదిరాత్రవత్తమహల్భవతి సర్వస్య సర్వస్య నిత్యై సర్వమేవ తైరాప్నోతి సర్వం జయతి వర్ధమానయత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాజరవరతేనావర్ధయంతి శతమేన ఏన భవతి ఐశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాజో యజ్ఞాగ్నే హవిషోజనానో ఘృతప్రదేవో ఘృతయోనిరేహి స్వామధుజానగమ్యం విదేవ పుత్రమభిరక్షతాదివం పశ్యతి పుత్రం ప్రప్రజనా వాచం వాచమిమాం దేవాదేవాయిమాం వాచం ఇమాం వాచం వాచమిమామిమాం వాచమభ్యభివాచమిమామిమాం వాచమభివాచం వాచమభివిశ్వే విశ్వేభివాచం వాచమభివిశ్వే విశ్వే విశ్వేభ్యభివిశ్వే గృణందో గృణందో విశ్వేభ్యభివిశ్వే గృణందో 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 విశ్వే విశ్వే గృణందో ఆసత్య సత్య గృణందో విశ్వే విశ్వే గృణందో ఆసత్య సత్య సత్య గృణందో గృణందో ఆసత్య స్పెల్ల స్పెల్ల సత్య గృణందో గృణందో ఆసత్య స్పెల్ల స్పెన్న స్పెన్న
सत्यास्मिन् वरेः सत्यास्मिन् वरेषि सत्यास्मिन् वरेः मादयत्वं वरेस्यस्मिन् वरेः मादयत्वं
మంగళంగిరిజాంబికా సంగా కరుణాంతరంగా మదన మదహర సాంబ శివలింగా మంగళంగిరిజాంబికా సంగా కరుణాంతరంగా మదన మదహర సాంబ శివలింగా మంగళాంగ సుశృంగ వృషభనురంగ నిదమాదంగ సంగర దగనిచ్చిత దరుజభవ భయభంగ గంగాంతరంగ మంగళంగిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నీలలోహిత భస్మమజ భార హరకాల కాల బాలలోచన కలిత పరిజాల నీలలోహిత భస్మమజ భార హరకాల కాల బాలలోచన కలిత పరిజాల పాలితాఖిల లలిత లలిత లోల సత్తుల జాల కరతల శూలనల పరిపాల దేవదయాల బాల సుశీల జయ జయ మంగళంగిరిజాంబికా సంగా కరుణాంతరంగా మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున సర్వసర్వేశ కైలాసవాస వహిత వైభవ పాప జయనాశ మల్లికార్జున సర్వసర్వేశ కైలాసవాస వహిత వైభవ పాప జయనాశ ఎల్లవేళల జల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు ఎల్లవేళల జల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు చల్లగా గొడుమయ్య మదిరంజిల్లగా విశ్వేశనుత శివ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగా మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ హర నమ పార్వతీపతయే అగ్నిర్నః పాదవృత్తిగా ఏవమింద్రియవాసాం విచక్షణో విలాసం యశోధనా భాంతిరస్మయో యస్య కేతవః
यथा जीवे मनानः सवीराः पुरां हिरण्मयेन पात्रेण सत्यस्याभिरक्तधर्मो सत्यं बोधन्न तत्तेन सत्यधर्मानभिक्तये बोधनेन राजमसोऽभ्यप्राजया सत्यव्याहरत्रेण सर्वाहरत्रेण रोपङ्गयाननवन्दत् श्रीमत्यावे
దేవం సదాశివం సర్వే జనాస్య భవంతు. ఓం తత్సత్ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి. సకల సంకల్పాలు కూడా నెరవేరి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క భాగ్యంతో మళ్ళీ అవకాశం పునః కల్పిస్తే సహస్రజండి యాగ మహోత్సవానికి అమ్మవారి అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఎన్ని నామాలు చేసినా ఎన్ని నామాలు ఉచ్చరించినా శ్రీరామ నామం తర్వాతే. ఆ రామనామమే మన యొక్క దేవస్థానం అంతా విలసిల్లుతూ ఆ శ్రీరామ నామంతోనే మన దేవస్థానం పరిగణిస్తూ ఈ యొక్క దేవస్థానం ముందు వెళ్తూ ఉందన్నమాట. కాబట్టి రామస్తూపానికి కూడా ఇక్కడ రామకోటి రాసిన పుస్తకాలు పెట్టేటువంటి రామస్తూపం ఏర్పాటు చేయబడింది. చాలా పెద్ద స్తూపం. ఇప్పటికే కొన్ని కోట్లు రామం రాసినటువంటి ప్రతులు అందులో పెట్టాం. కాబట్టి ఎవరైనా రామకోటి రాసినటువంటి ఉంటే ఇక్కడ పెట్టచ్చు. అందరూ కూడా తీసుకొచ్చి అది ముఖ్యమైనటువంటి సమయాల్లో విజయదశమి, శ్రీరామనవమి, హనుమత్ జయంతి ఇట్లా విశేషమైనటువంటి దినాల్లో రోజుల్లో వాటిని తెరవడం జరుగుతుంది. ఒక్కసారి రామనామం చెప్పుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిద్దామంటే సరిపడదాం. ఇంకా చేసుకునే ముందు వెళ్తూనే ఉంటుంది. ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ మా శ్రీరామ ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 జయ శ్రీరామ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ గురు రాజా రామచంద్రమూర్తికి, సీతామాతకి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ మహారాజుకి, శ్రీ సుభద్రా సమేత సంజీవిని భక్త హనుమానికి, జయమంగళారా వెంకటరమణ గోవిందా శ్రీకాంతాయ కళ్యాణ దయే దయేర్పినాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోధరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. జయ శ్రీరామ. అందరూ కూడా అక్షంతలు వేయించుకుని చక్కగా ప్రసాద విధంలో పాల్గొనండి. తర్వాత ఈ రోజు హోమానికి కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులకి చండీ హోమ ప్రసాదం అందజేయబడుతుంది. చండీ హోమ ప్రసాదం అందజేయబడుతుంది. అందరూ కూడా తప్పనిసరిగా ఈ రోజు హోమంలో కూర్చున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చండీ హోమం అందజేయబడుతుంది. అందరూ తప్పనిసరిగా తీసుకోండి. జై శ్రీరామ్. సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ కూడా నిదానంగా చక్కగా యాగశాల ప్రదక్షిణ చేయనటువంటి వాళ్ళతో లోపలికి వెళ్ళొద్దమ్మా. ఇంకా పూర్తిగా ఉత్సాహం అవ్వలేదు. ఎవరు యాగశాల లోపలికి ప్రవేశించచ్చు దయచేసి. ఎవరు కూడా యాగశాల లోపలికి ప్రవేశించచ్చు దయచేసి. బయట పక్క నుంచి ప్రదక్షిణ చేయండి. అక్షంతలు వేయించుకుని చిన్నగా అక్షంతలు అక్కయ్య గారు